నెహ్రూని ఒక పక్క విమర్శిస్తూనే చాలా గొప్పవాడు అంటుంటారు. సార్ నేను నా స్టడీలో, ఇట్ ఈస్ మై ఓన్ స్టడీ, హీఈస్ నాట్ హిందూ. నెహ్రూ దిస్ ఈజ్ మై స్టడీ. నేను ఇక్కడ మీకు ఒక మంచి ఇది కూడా ఇస్తాను. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు కదా, ముగ్గురు ప్రధానులు. నేను మీకు ఇయర్స్ ఇస్తా. ఏ ఇయర్లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని దర్శించి వచ్చారు. ముగ్గురు దర్శించి వచ్చారు. ఓకే సరే, దానికే ఉంది. ఇప్పుడు నేను హైదరాబాద్కు వచ్చాను బయట నుంచి. ఇక్కడ ఉన్నాయి కదా సమాధులు ఉన్నాయి కదా, చాలా బాగా కన్స్ట్రక్షన్ అయ్యి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కదా, చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నట్వర్ సింగ్ పేరున్నారా? నట్వర్ సింగ్ అతను నాన్ కాంగ్రెసా? కాదు, కాంగ్రెస్ కోటరీలో మనిషి. అవును, ప్రధానమైన వ్యక్తి, ప్రధానమైన నట్వర్ సింగ్ అంటే కదా. ఆయన ఇందిరాగాంధీ వెనకే ఉన్నాడు. ఏది ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ అన్న మాటలు ఏందో తెలుసా? ఇన్నాళ్లకు మా పూర్వీకుల సమాధులు చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ మాట నట్వర్ సింగ్ తన జీవిత గాథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో రాసుకున్నాడు. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇప్పుడు మీరు అతన్ని ఏమనుకుంటారు? హిందువుల్ని మోసం చేయడానికి కోటు మీద జంజం వేసుకొని కూడా తిరుగుతారు. అదేలే. సో ఇంతకంటే మీకు ఇప్పుడు ఎవరో ఆర్ఎస్ఎస్ వాడు చెప్తే నేను నమ్మను, లేదు బీజేపీ వాడు చెప్తే నువ్వు నమ్మాల్సిన పనిలే, లేదు ఒక హిందుత్వవాదేవుడైనా చెప్తే. స్వయంగా కోటరీ మనిషి నిన్న పార్లమెంటులో నెహ్రూ రాసినటువంటి పుస్తకం నుండి, ఆయన పేరు దుబే, నెహ్రూ రాసిన పుస్తకం నుంచి ఖిల్జీ ఒక హీరోగా రాయడాన్ని నెహ్రూ పుస్తకంలో నుంచి కోట్ చేశాడు ఆయన నిన్న పార్లమెంట్లో. రాణా ప్రతాప్ ఒక దొంగ, ఒక దోపిడీదారు, ఒక తిరుగుబాటుదారుడు, అక్బర్ మహాత్ముడు, బాబర్ మహాత్ముడు, గోరీలు, ఖిల్జీలు వీళ్ళు గొప్ప గొప్ప వీరులు. ఇది మనం చదువుకున్న చరిత్ర. అవును, ఇప్పుడు దాని మీద ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ట్యాక్స్ ఎన్నేళ్ల నుంచి కొట్టుకుంటున్నాం సార్, ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం. మేము ఇదే కదా చెప్తున్నాము. మేము ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడో బయట నుంచి సాక్ష్యాలు తీసుకోవడంలే. మేము తీసుకుంటున్నది అయినే ఈ అక్బర్నామా అయినే అక్బరి, వీటిలో నుంచి సాక్ష్యాలు చూపిస్తున్నాం మేము. ఎవరు అది రాసింది? అక్బర్ దర్బారీయులు. ఎందుకు రాశారు? అక్బర్ గొప్ప చెప్పడానికి. అవి గొప్పలు. అవును, వాళ్ళు మనకు మహాత్ములు. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఈ దేశపు చరిత్రను, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి మతాలు మార్చినటువంటి వాళ్ళు నీకు హీరోలా? తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివాజీ మహారాజ్ గాని, శంభాజీ మహారాజ్ గాని, రాణా ప్రతాప్ గాని వీళ్ళు నీకు దోపిడీదారులా? అవును. ఇంకెవరు సార్? ఇప్పుడు నీ జాతి మీద నీకు గౌరవం ఎట్లా కలుగుద్ది? నువ్వే నీ జాతిని దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిని, నీ స్త్రీలను, నీ పూర్వీకుల్ని హింసించిన వాడిని, జిజియా పన్ను లాంటి భయంకరమైనటువంటి పన్నులు వేసినటువంటి వాడిని, కోత కోసినటువంటి వాడిని నువ్వు హీరోగా నువ్వే చెప్పుకుంటున్నావు. అవునండి. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మొన్న సార్ ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ, మనం తర్వాత మీ ప్రశ్నకి. ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్? లెక్కలేనంత మంది. 60 లక్షల మంది. అదే 60 లక్షల మంది చనిపోయారు. కానీ అది ప్రపంచం అంతా హిట్లర్ ఇంతమందిని చంపాడు అని చెప్పుకుంటారు.
హిట్లరు ఇంతమందిని చంపాడని చెప్పి చెప్పుకుంటున్నారు లేదా? అది చరిత్ర ఇంకది, అది మారదు కదా. మొఘలులు ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా, అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన దాకా, అంటే 1947 ఆగస్టు 15 అవునండి దాకా ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా? లెక్కలు ఉన్నాయా మీకు? 40 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. దాని హోలోకాస్ట్ అంటే దీన్ని ఏమనాలా? 60 లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అయ్యయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది. 40 కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా? అది చరిత్ర కాదా? హిందువుల ప్రాణాలు కాదా? ఆలోచించండి సార్. అవును కాదండి. పోనీ ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హాలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా? అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్ళు మోగబోతాయి వీళ్ళకి. అవునండి, దట్ ఈస్ రియల్లీ. మీరు చూసుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే 1,00,000 మందిని చంపారు. ఇంక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపుకుంటారు ఎన్ని అసలు? అంతే కదా, అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు, అన్ని చోట్ల. సార్, బాబరు స్వయంగా చెప్పుకున్నాడు, ఏది నేను హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను, 16 మీనార్లు నిర్మించాను అని బాబర్ నామాలో. నేను చెప్పడం లేదు సార్, ఇది అదే ఆయన బాబర్ నామాలో. సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నవి కూడా మనకి చెప్పడానికి చాలా ఇవన్నీ. మీకు ఇంకొక విషయం చెప్తానండి. పిఎన్ బోక్ పేరున్నారా? లేదండి. ది గ్రేట్ హిస్టోరియన్. ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీలో ఆయనని దగ్గర కూడా జారనిలా. ఆయన సాక్ష్యాధారాలతో కూడా తేజో మహాలయాన్ని నిరూపించాడు, సాక్ష్యాధారాలతో సహా. పిఎన్ బోక్ అతను వెస్టర్నర్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో